గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో సార్. సార్, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి డౌట్, మనలో పలానా టాలెంట్ ఉంది, ఆ పొటెన్షియల్ టాలెంట్ ఉంది అని ఎలా బయటపడుతుంది అంటారు? దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీలోనూ తెలియకుండానే ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే భాషలో చెప్పాలి అని అంటే పొటెన్షియల్ టాలెంట్ అనమాట. కరెక్ట్. యూజ్ ఉంటుంది కొంతమందికి, కానీ పలానాది ఉంది అని తెలియదు. అది ఎలా బయటపడుతుంది? మనలో టాలెంట్ ఉంటే ఎట్లా బయటపడుతుంది? అవును, రైట్. ఈ బౌల్లో వాటర్ ఉన్నాయండి, రైట్. ఈ వాటర్ ఈ పేపర్ని కాల్చగలుగుతుందా? వాటర్ పేపర్ని కాల్చగలదా? ప్రస్తుతం అయితే ఇంపాసిబుల్. దీన్ని కాల్చే పొటెన్షియల్ వాటర్లో లేదు, అంతే కదా? అంతే, సింపుల్ కదా. చూద్దాం ఉందో లేదో, దీంట్లో ఫైర్ ఉందో లేదో చూద్దాం. ఓకే, ఫైర్ ఉంటే ఇది ఎలగాలి కదండి. నా దీంట్లో పెడుతున్నా, వెలిగింది. వావ్. రైట్. నా దీంట్లో పేపర్ పెడుతున్నా, కాలుతుంది. హౌ సార్? నా ఈ వాటర్లో ఫైర్ లేనిది మ్యాచ్ స్టిక్ ఎలగదు, అవును, పేపర్ బర్న్ అవ్వదు, రైట్. కానీ ఈ వాటర్లో ఫైర్ ఉన్నట్టు అసలు కనపడట్లా, ఎక్కడ కనపడట్లా. ఈ ఫైర్ కనపడాలంటే ఈ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతే, చీకటిగా ఉంటే దీంట్లో ఉండే ఫైర్ కనపడుతుంది. దాంట్లో ఫైర్ ఎట్లొచ్చింది ఏంటి ఆ సైన్స్ ఒక నిమిషం పక్కన పెడదాం. ఇది ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్, అది పక్కన పెడదాం, రైట్. అది నేను ఎండ్లో చెప్తా. దీంట్లో ఫైర్ కనపడాలంటే చుట్టూ చీకటి ఉంటేనే ఆ ఫైర్ కనపడుతుంది. ఫైర్ లేకపోతే ఇవి వెలిగేవి, వాటర్లో పెడితే ఎలగవు కదా. అయితే దీంట్లో ఫైర్ ఎట్లయితే దాక్కొని ఉందో కనపడకుండా, ప్రతి ఒక్క మనిషిలో ఒక పొటెన్షియల్, ఒక టాలెంట్ అనేది దాక్కొని ఉంటుంది. ఇది మనకు అగ్గిపుల్ల పెట్టేంత వరకు, పేపర్ పెట్టేంత వరకు దీంట్లో ఫైర్ ఉన్నదని తెలవదు. అదే రకంగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చేంత వరకు మనలో ఏం పొటెన్షియల్స్ ఉండేవి మనకు తెలవవు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. నిజంగానే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో మన పొటెన్షియల్స్ బయటపడతాయా అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఒక అమ్మాయిని కలిశానండి ఢిల్లీలో. ఓకే, ఆ అమ్మాయికి చిన్న వయసులో స్పైనల్ కార్డ్లో ఏదో చిన్న ట్యూమర్ వచ్చింది. ట్యూమర్ వస్తే ఆపరేషన్ చేశారు, తీసేశారు. ఒక వారం 10 రోజులు బెడ్ రెస్ట్. తర్వాత అంతా నార్మల్ లైఫ్. స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పెళ్ళయింది, 2 పిల్లలు. భర్త వచ్చేసి ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా దేశానికి సేవ చేస్తున్నారు. చాలా హ్యాపీ, చాలా ప్లెజెంట్ లైఫ్, రైట్. తను హౌస్ వైఫ్, జాబ్ ఏం చేయట్లేదు. అప్పటి వరకు తనలో ఉన్న పొటెన్షియల్స్ తనకు తెలియవు, రైట్. 1999వ సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే తన భర్త యుద్ధం చేయటానికి బోర్డర్కి వెళ్ళారు. ఎవ్వరికీ తెలియంది ఏంటయా అంటే, ఈ అమ్మాయి తనతో తాను, తన జీవితంతో, బయట సమాజంతో జీవితాంతం ఒక యుద్ధం చేయబోతుంది అని ఎవ్వరికీ ఐడియా లేదు. ఆయన గారు యుద్ధం చేయడానికి వెళ్ళారు, నార్మల్ లైఫ్ నడుస్తుంది. ఉన్నట్టుండి ఒక రోజు తన స్పైనల్ కార్డ్లో చిన్నప్పుడు తీసేసిన ట్యూమర్స్ మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ వస్తే ఆమె ఏమనుకుందంటే, మళ్ళీ ఏదో చిన్న మైనర్ ఆపరేషన్ ఉంటుంది, మళ్ళీ ఒక వారం నెల మహా అయితే ఐ విల్ బీ నార్మల్ అనుకుంది. కానీ ఈసారి అలా జరగలేదండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ కలిపి దగ్గర 36 సర్జరీస్ ఆ అమ్మాయి మీద చేశారు. 36 సర్జరీలు. 180కి పైగా బాడీ మీద కుట్లు పడ్డాయి. అయిపోయింది. ఇదంతా ఒక రోజులో జరిగిన ప్రొసీజర్ కారండి. 36 మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ కలిపి బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంది. అమ్మయ్య అయిపోయినాయి, ఎన్ని సర్జరీస్ అయితే ఉంది, ఐ విల్ బీ నార్మల్. డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ ఆమెకు చెప్పారు. ఆమెకి ఏం చెప్పారంటే, మ్యాక్సిమం 6 to 7 days, దాని తర్వాత నువ్వు జీవితంలో ఎప్పుడూ నడవలేవు. ఏ సర్జరీ సక్సెస్ అవ్వలేదు, ఎన్ని ట్రై చేసినా వీ కుడెంట్ డూ ఎనీథింగ్. ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ అమ్మాయి పారాప్లీజిక్ అయిందండి. పారాప్లీజిక్ అంటే చెస్ట్ బిలో పెరాలిసిస్, వీల్ చైర్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నా ఇంటికి వెళ్ళింది. భర్త బోర్డర్లో పోరాడుతున్నాడు శత్రువులతో, ఆయనకి ఈ విషయం తెలీదు. నా ఉన్నట్టుండి విదిన్ మిల్లీ సెకండ్స్ లైఫ్ అంతా మారిపోయింది, రైట్.
భర్త యుద్ధం గెలిచి చాలా సంతోషంగా విజయోత్సాహంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ్ని వీల్ చైర్లో చూసి ఆశ్చర్యపోయాడు, కంగు తిన్నాడు. అలా ఏంటి, ఏమైంది? వీళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్లలు. సొసైటీలో ఏమన్నారంటే నువ్వేదో పీకుతావు ఏదో చేస్తావని కాదు, కానీ నువ్వు కనీసం ఒక అమ్మగా ఉండగలుగుతావో లేదో మాకు డౌట్. అటువంటి కామెంట్స్. ఓకే. కొన్ని నెలలు గడిచినాయి. ఆ అమ్మాయికి చికాకు పుట్టింది. ఆ అమ్మాయి ఏమందంటే నేనేం సాధిస్తానో ఏం సాధించానో పక్కన పెడదాం, ముందు ఈ 4 గోడల నుంచి బయటపడాలి. ఈ 4 గోడల నుంచి బయటపడాలని చెప్పి ఆమె ఏమందంటే నేను ఫస్ట్ నా హాబీస్ నేను పర్స్యూ చేస్తా. ఆ అమ్మాయికి స్విమ్మింగ్ అంటే ఇష్టం. నేను స్విమ్మింగ్ చేస్తా అంది. పారాప్లీజిక్ కండిషన్ అండి, కాళ్ళు పని చేయవు. స్విమ్మింగ్ ఎట్లా కుదురుతుంది? స్విమ్మింగ్ చేసింది, నేర్పిన కోచ్కు దండం పెట్టాలి. అవును. అలా ఒక్కొక్క హాబీ పర్స్యూ చేస్తూ పోయింది. ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఆ అమ్మాయి అదే వీల్ చైర్లో కూర్చొని ఆ అమ్మాయికి పద్మశ్రీ ఇచ్చారు. ఆ అమ్మాయికి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు వచ్చింది, అర్జున అవార్డు వచ్చింది. 1 కాదు 2 కాదు, దగ్గర 40 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్స్ వచ్చినాయి. వీటన్నిటికీ కారణం ఏంటయా అంటే షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ అ మెడల్ ఫర్ ద కంట్రీ ఇన్ పారాలింపిక్స్. పారాలింపిక్స్ అంటే నార్మల్ ఒలింపిక్స్ ఉంటాయి కదా, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి కండక్ట్ చేసే ఒలింపిక్స్ని పారాలింపిక్స్ అంటారు. 2016లో రియో ఒలింపిక్స్లో పారాలింపిక్స్లో షార్ట్ పుట్ కేటగిరీలో సిల్వర్ మెడల్ తెచ్చిన ఏకైక వ్యక్తి. అప్పటి వరకు ఇండియాకి పారాలింపిక్స్లో మెడల్ తెచ్చిన వ్యక్తి ఎవరూ లేరు. అమ్మాయి అబ్బాయి పక్కన పెడదాం, ఎవరు తేలా. షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ అండి. అమ్మాయికి సిల్వర్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ లేదు ఆ కేటగిరీలో, హయ్యెస్టే సిల్వర్. అంటే అమ్మాయికి హయ్యెస్ట్ అవార్డ్, హయ్యెస్ట్ మెడల్, ఇవన్నీ వీల్ చైర్లోనే కూర్చొని చేసింది. ఈ అవార్డ్స్ అన్ని వీల్ చైర్లోనే కూర్చొని తీసుకుంది. ఎవరు సార్? ఎవరు? ఆ అమ్మాయి పేరు ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఫోటో వస్తుంది. ఆ అమ్మాయి పేరు దీపా మలిక్. ఈ పేరు చెప్పగానే షీఈ్ అ వెరీ వెల్ నోన్. అయితే నాకు ఇదంతా ఎట్లా తెలుసు? నేను ఇందాక చేసిన ఎక్స్పెరిమెంట్కి దీనికి రిలేషన్ ఏంటయ్యా అంటే 2019లో 2019లో నేను ఆ గారిని ఒక కాన్ఫరెన్స్లో కలిశాను. నేను ఈ మెడల్ తీసుకోవటానికి, కర్మవీర్ చక్ర మెడల్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆమెగారికి కూడా సేమ్ మెడల్ ఇచ్చారు. ఆమెగారిని కలిశాను నేను. ఆమెను కలిసి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంతకుముందు లైఫ్లో మీరేం అంతగా ఏం చేయలే కదా, ఇప్పుడు ఎలా చేశారు? హౌ డిడ్ దిస్ ఇన్సిడెంట్, వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ? షీ సెడ్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఆమెగారు ఏమన్నారంటే, కశ్యప్, డిజేబిలిటీ గేవ్ మీ ఫోకస్. డిజేబిలిటీ నా లైఫ్లో ఫోకస్ని నేర్పింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక చేయడానికి ఏం లేదు. నేను గనక డిజేబుల్ అయ్యి ఉండకపోతే నేను స్పోర్ట్స్లో నాకున్న హాబీని నేను ఎప్పుడూ పర్స్యూ చేసేదాన్ని కాదు. వాట్ ఆ పవర్ఫుల్ వర్డ్ సార్. నేను ఎప్పటికీ అసలు దాని గురించి ఆలోచించి ఉండేదాన్నే కాదు. ఫర్గెట్ అబౌట్ కంట్రీకి మెడల్ తేవటం పక్కన పెట్టండి, ఈ అవార్డ్స్ అన్ని పక్కన పెట్టండి, అసలు నేను సరదాగా కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. నేను ఒకప్పుడు అవన్నీ హాబీస్ అనుకున్నా, కానీ అది నా డీపెస్ట్ పొటెన్షియల్. కశ్యప్, డిజేబిలిటీ రావటం వల్ల నా పొటెన్షియల్ బయటపడింది. పద్మశ్రీ, ధ్యాన్ చంద్ ఖేల్రత్న ఇవన్నీ గెలవటం నార్మల్ విషయం కాదండి. పారాలింపిక్స్లో షార్ట్ పుట్ కేటగిరీలో సిల్వర్ మెడల్ తేవటం అంటే దానికి ఎంతో సాధన కావాలి, ఎంతో సాధన. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఆ అమ్మాయి పొటెన్షియల్స్ ఎప్పుడు బయటపడ్డాయా అంటే బయట పరిస్థితులు కలిసి రానప్పుడు. మనలో ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది, పొటెన్షియల్స్ ఉంటాయి, దీపా మలిక్లో ఉన్నట్టే. కానీ అవి బయటపడాలంటే బయట ఏదో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ద్వారానే బయటికి వస్తాయి. ఎప్పుడైతే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే దోస్ ఆర్ ద ఇండైరెక్ట్ వే టు ట్యాప్ ఇన్ టు అవర్ పొటెన్షియల్స్. అవును. కానీ చాలామంది ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ రాగానే వదిలేస్తారు. యాక్చువల్గా దట్స్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినాయో, హే నాలో ఉన్న ఏ పొటెన్షియల్ దీని ద్వారా బయటపడుతుంది అని ఆలోచించారా? ఇందాక నీళ్ళల్లో ఆ మంట కనపడకుండా ఎలా దాగుందో మనలో కనపడకుండా ఎంతో పొటెన్షియల్ దాగుంది. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని రెస్పెక్ట్ చేశారా?
ఆ పొటెన్షియల్స్ బయటపడతాయి. దీపా మలిక్ ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అబౌట్ దిస్. మై డియర్ ఫ్రెండ్స్, రెస్పెక్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అండ్ బిలీవ్ దెర్ ఈస్ అన్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ విత్ ఇన్ యూ. ఇందాక దీంట్లో కనపడకుండా ఫైర్ వచ్చింది. మీరు ప్రతి నార్మల్ వాటర్లో పుల్ల పెడితే ఫైర్ వస్తుందా అంటే రాదు. దీంట్లో ఏం చేసామంటే శానిటైజర్ కలిపాం. శానిటైజర్ కెన్ క్రియేట్ ఫైర్. శానిటైజర్ కలిపి నిప్పు అంటించాం. ఆ నిప్పు ఎవరికీ కనపడదు. ఈ నార్మల్ వాటర్ ఏదైతే ఉందో ఇది మన నార్మల్ లైఫ్ అండి. ఈ శానిటైజర్ ఏదైతే ఉందో అది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లాగా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో చాలా ఫైర్ ఉంటుందండి. మనలో ఉన్న ఫైర్ని అది బయటికి తేగలదు, కానీ అది కనపడదు. కనపడాలి అంటే ఇది ఇక్కడ కనపడాలంటే ఇదంతా చీకటిగా ఉండాలి, రైట్? ఇప్పుడు చీకటి చేసి మీకు చూపించాల్సిన అవసరం లేదు. చీకటిగా ఉంటే ఈ ఫైర్ కనపడుతుంది. మన లైఫ్లో ఉండే చీకట్లే మన లైఫ్లో వచ్చే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, రెస్పెక్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అండ్ బిలీవ్ దెర్ ఈస్ అన్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీలో ఫైర్ ఉంది, అది ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లోనే బయటపడుతుంది. గుర్తించండి. డెఫినెట్గా అండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.